ఇప్పుడు సీజన్ వచ్చేసింది కదయ్యా రసాలకమ్మ. రసాలు తెప్పించాను, ఒక 25 రసాలు తెప్పించాను. ఏం చేస్తానంటే జ్యూస్ తీసేసి స్టోరేజ్ చేస్తా. కొంతమంది ఇలా తీసేసి పారేసేస్తారమ్మా. పారేయొద్దు, ఎందుకంటే దీన్ని అంటుకుని చాలా ఉంది కదా జ్యూసు. ఈ పిల్లలు తాగుతుంటే ఏమీ అడ్డం రాదమ్మా, చిన్న పీస్ కూడా మీకు అడ్డం రాదు. చాలా తిక్కుగా ఉంది, అందుకని ఇందులో కాస్త వాటర్ పోసుకొని కూడా అట్టి పెట్టండి. ఎవరికన్నా ఇమ్మని చెప్తున్నాను చూడు, ఇచ్చేటప్పుడు కాస్త వాటర్ పోసి పంచదార వేసి కలిపేసి పెడితే నీట్గా తాగుతారు. చూసారా అబ్బా ఎంత బాగుందో, సూపర్గా ఉంది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈ కామెంట్స్ అన్నీ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఎవరంటే అస్రా షేక్ ఏదో పేరమ్మా. అమ్మ మీరు సూపర్, మీ వంటలు సూపర్. మీరు మీ పిల్లలు ఒకటే చోట ఉంటారా అమ్మా? ఎంత లక్కీ అమ్మా మీ పిల్లలు. అసలు ఒకటే చోట ఏమి ఉండమమ్మా, సపరేట్గానే ఉంటాం. కొంచెం అంటే ఒకే చోట అంతా ఒక 20 మినిట్స్ ఆ లోపలే ఉన్నాం అనమాట. 10 మినిట్స్ 20 మినిట్స్ 15 మినిట్స్ అలా ఉన్నాం అంతే. నా దగ్గర రావాలంటే అంతంత టైమేనమాట. ఓకే అమ్మ. పోతే ఇంకో విషయం అమ్మ, మీరు కామెంట్స్ చదవటం చాలా బాగుంది. ఎందుకంటే కామెంట్స్ పెట్టే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది, నిజమే. అందుకే నేను ఇది చదవటం మొదలుపెట్టాను. అంతమందికి చేరకపోయినా, కామెంట్స్ 100లో వచ్చినా, నేను అన్ని చదవకపోయినా ఒక్కోసారి అనుకోకుండా ఒక్కొక్కరిది వస్తుంది. కామెంట్స్ చదివితే వాళ్ళకి సంతోషంగా ఉంటుందిలే. నా గురించి పొగడటం, నా గురించి తినేటప్పుడు చూడటం, ఎన్నో విషయాలు మీరు కామెంట్ రూపంలో చెప్తున్నారు కదా. నేను చదువుతున్నాను, ఇవన్నీ నేను ఆనందిస్తాను, మీకు ఎలా తెలుస్తుంది? అందుకే నేను చదువుతున్నాను. ఎప్పుడో చేసిన చికెన్ ఫ్రై టమాటా రసం చేశాను, ఎప్పుడో మనదమ్మల గురించి చెప్పినప్పుడు, చాలా నెల్లైంది. దాన్ని కూడా ఇప్పుడు ఈ మధ్య చూశారు, నిన్న మొన్నట్లో. అమ్మా అన్నదమ్ముల కోసం బాగా చెప్పారమ్మా. మీరు ఎంత మిస్ అవుతున్నారో కదమ్మా. నిజమేనయ్యా, మిస్ అవుతా బాగా. ఇప్పుడు మీరు అన్నదమ్ముల గురించి అంటే కూడా నా గుండెల్లోంచి ఒక రకమైనటువంటి ఇది వచ్చింది కళ్ళలోకి. ఎప్పుడు అన్నదమ్ములే కదా, లేరు కదా ఎవ్వరు. 7గురిలో ఎవ్వరూ లేకపోయేటప్పటికీ అది ఇక కొరత, ఇక జీవితానికి అది పెద్ద కొరత నాకు. చాలా థ్యాంక్స్. చాలా రోజుల తర్వాత చూశారు ఇప్పుడు మీరు, చాలా సంతోషం అయ్యా. వెన్నకోట లక్ష్మి, చాలా థ్యాంక్స్ అమ్మా. మా పాపని ఆశీర్వదించినందుకు. మీరు వచ్చి నిజంగా అక్షంతలు వేసినట్టే అనిపించింది. మీరు మాట్లాడుతూ ఉంటే మా ఇంట్లో మా చుట్టాల అందరి ఫోన్లో మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయించేశానమ్మా. ఓకే అమ్మా, చాలా థ్యాంక్స్. అడిగావు కదా, అందుకని ఆశీర్వదించాను. తెలుగంటే కొత్త కోడల, అత్త కోడళ్ళు ఏమో తెలియట్లా. నమస్కారం అమ్మా, చాలా బాగుంది. నవమి శుభాకాంక్షలు అండి. పాట చాలా బాగుంది. మీ ఇద్దరూ పాడింది. హరిత గారు అంటే మాకు చాలా ఇష్టం. శ్రీరాముడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటా. చాలా థ్యాంక్స్ అమ్మా. ఏదో రాముడి పాట కదా, కరెక్ట్గా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మంచి పాట ఉంది, అందుకని పాడాం. ఈరోజు కొన్ని చదివారు కదా, మళ్ళీ టైం ఉంటే తర్వాత వీడియో అయిన తర్వాత చెప్తాను, మళ్ళీ చదువుతాను. ఈరోజు ఇప్పుడు సీజన్ వచ్చేసింది కదయ్యా రసాలకమ్మ. రసాలు తెప్పించాను, ఒక 25 రసాలు తెప్పించాను. ఏం చేస్తానంటే జ్యూస్ తీసేసి స్టోరేజ్ చేస్తా. 1 ఇయర్ దాకా ఉండేటట్టు చేస్తాను నేను జ్యూస్ని. పిల్లలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇస్తాకుంటుంది కదా, అందరికీ ఇష్టమే. పిల్లలు వచ్చినప్పుడు కూల్ డ్రింక్స్ అవన్నీ తెప్పించను, ఈ జ్యూస్ ఉంటే ఇస్తాను అనమాట. అందుకని వాళ్ళు స్టోరేజ్ చేయటం కోసం జ్యూస్ తీస్తా.
జ్యూస్ తీసి ఆ ఒక్క జ్యూసే కదా, ఎలాగో అన్నం తినేటప్పుడు ఏదైనా వండుకోవాలి కదా, పాలకూర ఉంది అది వేపుడు వేసుకుంటా. ఈరోజు పెద్ద వంట వీడియో కాదు, ఓన్లీ జ్యూస్ వీడియోనే మీకోసం. దాంతోపాటు ఇంకో పాలకూర కూడా వేపుడు వేసుకుంటా. ఓకేనమ్మా, వెళ్దాం రండి. ఓకే అమ్మా, ఈరోజు వేరుశనగ గుళ్ళు పడుతున్నా. వేరుశనగ గుళ్ళు పెట్టేసి ఆయిల్ పెట్టేసి వెళ్ళిపోదాం మ్యాంగో జ్యూస్కి. పోతే ఇది చక్కగా ఒకసారి పోసి వేయించి కొద్దిగా వేడి చేసి ఎండలో పెట్టొచ్చా. చూడండి, వేయించి ఎండలో పెట్టొచ్చా. పర్వాలేదు, బాగానే ఊడుతున్నాయి. మనకు తగ్గ ఎండ, ఏదో కొత్త ఎండ. ఓకే అమ్మా, తెలుసు కదా దీని గురించి. మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్. ఓకే అమ్మా, ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఇదిగో ఇప్పుడు ముందు, తర్వాత మాట్లాడుకుందాం. ఇది ముందు స్విచ్ ఆన్ చేస్తానమ్మా. ఇదిగో ఇది ఆన్ చేసి ఇది 90 డిగ్రీస్లో పెట్టుకోవాలమ్మా. ఇది 90 డిగ్రీస్లో చూసుకోండి ఎప్పుడు కూడా. ఓకే అమ్మా, ఇది ఆన్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఈ మిషన్ రన్ చేయాలి. మిషన్ స్విచ్ ఆన్ చేయాలి. ఓకేనమ్మా. పోతే దీని గురించి తెలుసు కదమ్మా, నేను అన్ని ఆయిల్ పడుతున్నాను కదా 7-8 నెలల నుంచి. అప్పుడు తీసుకున్న మిషన్లు అలాగే ఉన్నాయి నా ఇంట్లోనే చక్కగా. ఎప్పటికప్పుడు నేను పడతానే ఉంటాను. వేరుశనగ గుళ్ళు ఏంటి, నువ్వులు, వేరుశనగ గుళ్ళు, సన్ఫ్లవర్ గింజలు ఎక్కువగా పడుతున్నా, వంటకు ఉపయోగిస్తున్నాను కాబట్టి. ఇక కత్మ బాదం ఆయిల్ ఏంటి, మన ఈ అవిసె గింజలు ఏంటి, ఆవాలది ఏంటి అప్పుడప్పుడు. ఇవి మాత్రం రెగ్యులర్గా పడుతున్నాను నేను. పల్లీలు, నువ్వులు, సన్ఫ్లవర్. అదే అమ్మ విషయం. చాలా ఆరోగ్యానికి ఎంతో మంచిది. నేను ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాను, అదే మీకు చెప్తున్నాను. ఏది సీడ్స్, ఆయిల్ వచ్చే సీడ్స్ ఏదైనా సరే పట్టవచ్చమ్మా. ఓకేనమ్మా, అర్థమైందా? ఆయిల్ అనేది ఏదైనా సరే వేస్తే 15 to 18 మినిట్స్లో వచ్చేస్తుంది కిలో. నువ్వులైతే మరీ 12 to 13 మినిట్స్లోనే అయిపోతుంది. ఈ వేరుశనగ గుళ్ళు అయినా కానీ 15 to 18 మినిట్స్ అవుతుంది, కానీ అదైతే చాలా తొందరగా అవుతుంది. నువ్వులు, సన్ఫ్లవర్ గింజలు ఇవన్నీ చాలా తొందరగా అయిపోతున్నాయి. తప్పకుండా ఆరోగ్యానికి మంచిది, బాగా యూజ్ చేసుకోండి అమ్మా. మీకు ఎన్నిసార్లు చెప్పినా అమ్మ ఇది చెప్తుందంటే ఆరోగ్యంగా ఉండడానికి కోసమే చెప్తున్నా. 10 మినిట్స్ అయిందమ్మా. ఇదిగో మిషన్ ఆన్ చేస్తున్నా. ఓకే, 2 సెకండ్స్ అయిందంటే, ఈ పప్పులు పోసి 2 సెకండ్స్ అయింది, పడిపోతుంది ఆయిల్. ఓకే అమ్మా, అయిపోయింది. తీసేద్దాం. ఇదిగో ఇది ఆఫ్ చేసేద్దాం. ఇది కూడా ఆఫ్ చేసేసి 400-450 గ్రాములు అంతే. ఇక కిలోకి రోజు ఒకే మాదిరి. ఆ పప్పులు ఈ పప్పులు అని లేదు, ఏదైనా అదే వస్తుంది క్వాంటిటీ. ఓకేనమ్మా, వీటన్నిటి గురించి చెప్పాను కదా. దీని గురించి, మిక్సర్ గ్రైండర్ గురించి, ఏ సీడ్స్ అయినా సరే వేసుకోవచ్చు అని చెప్పేసాను. మీరు మాత్రం బాగా ట్రై చేయండి. తప్పకుండా దీన్ని తీసుకోవటాకే 100% తీసుకోవటానికి ట్రై చేయండి అమ్మా. ఆరోగ్యం గురించే చెప్తున్నా, దేని వేరే ఏమీ లేదు. పోతే దీని నెంబరు నా వీడియోస్ మీరు చూస్తున్నప్పుడు టీవీలో పెట్టుకున్నా వస్తుంది, మీరు ఫోన్లో చూసినప్పుడు వస్తుంది. 9030313387. ఓకేనమ్మా, ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, అంతే. వాళ్ళే ఫాలో అవుతారు మిమ్మల్ని. ఓకేనమ్మా, తప్పకుండా దీన్ని యూజ్ చేసుకుంటారని, ఆరోగ్యాలను కాపాడుకుంటారని, ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్తున్నాను. ఏ సీడ్స్ అయినా సరే, ఆయిల్ వచ్చే సీడ్స్ ఏదైనా సరే 15 మినిట్స్కే కిలోకి. 15 ఆర్ వేరుశనగ గుళ్ళు అయితే కూడా 18 మినిట్స్లో పడిపోతుంది. నువ్వులైతే మరీ 15 మినిట్స్ కూడా అవటల్లా. సన్ఫ్లవర్ గింజ అయితే నిన్న కిలో 13 మినిట్స్లో పెట్టేశారు. అదనమాట. ఏదైనా 20 మినిట్స్ లోపల అయిపోద్ది. ఓకే అమ్మా, తప్పకుండా మీరు తీసుకుంటారని అనుకుంటున్నాను. పోతే మీరు ఆలోచించండి బాగా, తప్పేం లేదు. చూడండి, దీని వాల్యూని బట్టి ఆలోచించండి. ఆలోచించి మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే అమ్మా, ఇప్పుడు వెళ్ళి జ్యూస్ తయారు చేస్తాను. ఈరోజు జ్యూస్ చేస్తాను, మ్యాంగో జ్యూసు. సూపర్గా ఉంటుంది. స్టోరేజ్ పెట్టుకోవాలి. పెద్ద ఫ్రిడ్జ్లో ఉన్న వాళ్ళైతే ఇంకా బెటర్, ఎన్నైనా తీసి పడేసుకోవచ్చు. చిన్న ఫ్రిడ్జ్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకుని చిన్న బాటిల్లో పోసి పక్కన చక్కగా స్టోరేజ్ చేసుకోండి. ఓకేనమ్మా, రండి చేద్దాం. ఇంకో చూడండమ్మా, శుభ్రంగా పొద్దున్నే నీళ్ళల్లో వేసేసాను. కాయలు నీళ్ళల్లో వేసేసి, ఏదైనా ఉంటుంది కదా, ఇదంతా నాంతదని ఇట్లా వేసాను అన్నమాట. శుభ్రంగా కడిగి కూడా పెట్టేశానులే. ఇదిగో
అన్నీ బాగా పసుపచ్చగా ఎర్రగా అయిపోవక్కర్లేదమ్మా, జ్యూసే వచ్చేస్తే పచ్చాట్లో కూడా అలా కనపడుతుంది మనకి. చూడండి, అన్నీ ఒకసారి శుభ్రంగా కడిగి మళ్ళీ ఇందులో పెట్టా. ఇదంతా మొదలన్నీ తీసేసా కదా, ఇప్పుడు ఈ పారబోసేసి ఇందులో జ్యూస్ తీసుకోవడం చూపిస్తా. ఓకేనమ్మా, పారబోసేస్తా. చూడమ్మా, ఇది చూడండి, ఇక మొదలు పెట్టాను. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తానమ్మా. ఇది వచ్చేసారా ఎట్లా వస్తుందో, ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తా. మంచినీళ్ళు పెట్టుకోండి పక్కన, మంచినీళ్ళు ఒక గిన్నెతో పెట్టుకోండి అమ్మ. పెట్టుకుని ఇట్లా అదిగో చూసారుగా, అంతా అయిన తర్వాత నేను చేస్తాను మీకు. ఇదిగో మంచినీళ్ళే కదమ్మా, ఏం పర్వాలే, అలా అలా చేసుకోవచ్చు మనం, అంతే. ఇక దాంతో అయిపోయింది. ఇదిగో చూడండి, చెరుకు రసాలు కూడా వస్తాయమ్మా, అవి కూడా తీసి పెట్టుకోండి. మీకు ఫ్రిడ్జ్ పెద్దదైతే మాత్రం ఫ్రీజర్లో పడేసి స్టోరేజ్ చేసి పెట్టుకోండి. సంవత్సరం అంతా ఏమీ కాదు. ఎప్పుడైతే రేపొద్దున కావాలి పిల్లలు వస్తున్నారు అనుకుంటామో ఫ్రీజర్లో తీసేసి ఈ రాత్రే మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. పొద్దున వచ్చేప్పుడు చక్కగా అయిపోద్ది. ఇప్పుడు నేను ఇందులో ఏం వాటర్ గీటర్ ఏమి వేయకుండా పెడతానమ్మా. అప్పుడు ఇంత చిక్కది తాగలేరు. ఇప్పుడు మనం షాపుల్లో కొంటున్నామంటే మ్యాంగో జ్యూస్ అట్లా అంత పలచగా ఉండదు మంది. తర్వాత పంచదార వాటర్ కలిపి పోసుకోవచ్చు. ఓకేనమ్మా, నేను వివరంగా చూపిస్తాను మీకు. ఇది చిల్లులు గిన్నెమ్మ. ఎప్పుడైనా బిర్యానీలు అవి వండుకున్నప్పుడు అన్నం పోసుకోవటానికి చిల్లులు గిన్నె ఇది. చూడండి, మార్కెట్లో ఎప్పుడన్నా ఒక చోట పొద్దున్నే మార్కెట్కి వెళ్తే చక్కగా తక్కువ రేట్లు దొరుకుతుంది. బుట్ట తెచ్చేసుకోండి. బజార్లో అయితే కొనలేములే, చాలా రేట్లు ఉంటాయి. మార్కెట్కి వెళ్ళిపోయి పొద్దున్నే చక్కగా ఓ బుట్ట తెచ్చుకున్నారంటే సూపర్. నేను 25 తెప్పించాను కాయలు, కాకపోతే 18 19 పెట్టా. ఇంకా తర్వాత ఇంకొంచెం పచ్చిగా ఉన్నాయి అవి, అందుకని పెట్టలా. ఇదిగో చూడండమ్మా, టెంక్ తీసేసి నాకు ఎట్లా వస్తుందో ఊట. జ్యూసు ఊట అంటున్నాను నేను, చూడు జ్యూసు. కొందరైతే తీసి పెట్టుకున్న 2 చేతులతో తీసేస్తారు. మనకేమంత ఇది ఉంది, ఒకదాన్ని జాగ్రత్తగా తీస్తా కదా నీట్గా, అందుకని ఇట్లా ఒక చేతితోనే చాలా జాగ్రత్తగా తీస్తున్నాను. చూడండి, అది ఇదిగో చూడండమ్మా, ఇదిగో ప్రతి కాయ టెంకి పడేయంగానే ఎంత గుజ్జు వస్తుందో. అందులో ఏం లేదు, ఊరికే ఒక్క చుక్క నీళ్ళట పోస్తున్నా నేను. ఇవి ఎందుకు వేస్ట్ చేసుకోవటం, మంచినీళ్ళు ఇప్పుడు శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను, జాగ్రత్తగానే వాడతా కదా, అందుకని ఇట్ట ఏదో కొంత. అది ఇదిగో ఇదిగో చూడండి,
ఎంత జ్యూస్ వచ్చిందో. కొంతమంది ఇలా తీసేసి పారేసేస్తారమ్మా. పారేయొద్దు, ఎందుకంటే దీన్ని అంటుకుని చాలా ఉంది కదా జ్యూసు, అందుకని మంచి నీళ్ళు కదా క్లియర్గా ఎంత ఒక స్పూన్ నీళ్ళు పోస్తా అంతే అని ఇట్లా గీకేసామనుకో, అది ఏది వేస్ట్ చేసుకోబాకండి అని చెప్తాను చూడు, అందులో ఇదొక భాగం. చూసారమ్మా, ఇదిగో చూస్ ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ ఇది సన్నటి జల్లిట్లో జల్లిస్తా. సూపర్గా వచ్చింది. చూసారుగా అమ్మా, ఏమి మరక గిరక లేకుండా నీట్గా వచ్చింది. అంటే కాయలు బాగున్నాయి కాబట్టి. అలాగే మనం పోగు చేసి పెట్టేసి నిదానంగా తిన్నానప్పటికి ఎట్లాగైనా 2వ రోజుకి 3వ రోజుకి మచ్చ వచ్చేస్తుంది కాయ. అందుకని ఫ్రెష్గా ఉన్నప్పుడే తీసేసుకోండి. వస్తాయి. ఇది కడుక్కొని దీని మీద మూత పెట్టేసి ఇగో చేయి కడుక్కున్న నీళ్ళు కూడా తీసేస్తున్నా. ఇది చాలదో, మళ్ళీ ఇంకో దాంట్లో కూడా పోస్తా. ఇదిగో ఇప్పుడు చూసారమ్మా, ఇది పెద్ద జల్లిట్లో పెట్టా కదా, ఇప్పుడు ఇందులో జల్లిచ్చా, ఇందులో వడకడతా, నీట్గా వస్తుంది. ఈ పిల్లలు తాగుతుంటే ఏమీ అడ్డం రాదమ్మా, చిన్న పీస్ కూడా మీకు అడ్డం రాదు. ఇదిగో చూడమ్మా ఎంత వచ్చిందో. ఇదంతా నేను శుభ్రంగా చేతులు కడుక్కొని వచ్చి కత్మా ప్రాసెస్ చూపిస్తా. శుభ్రంగా నీట్గా చేసేసా, నీట్ అయిపోయింది. ఇంత వచ్చింది కదా. ఇంకా మీ స్టోరేజ్ చేసుకునే ఫ్రిడ్జ్ని పట్టామ్మా తీసి పెట్టుకోండి. లేదు ఇప్పట్లో పిల్లలకు పెడదామన్నా కూడా ఇలా తీసి నీట్గా గ్లాసులో కొన్ని పుల్లగా ఉంటాయమ్మా. తినేటప్పుడే మనకు అర్థమైపోద్ది, అబ్బో ఇది చాలా పుల్లగా ఉందంటాం. అందుకని పులుపు తీపి 2 ఉండొచ్చు కాబట్టి అందులో అంత పంచదార వేసి సూపర్గా కలిపేసి పిల్లలకు గ్లాసుల్లో పోసి స్పూన్ వేసి ఇచ్చేయండి. ఇది వేసుకుని తాగే స్ట్రా లాగా వేసుకుని తాగే పిల్లల బాటిల్ ఉంటాయి కదా వాళ్ళకి, అందులో పోసి ఇవ్వండి, వాళ్ళ స్ట్రాతో తాగేస్తారు. ఇంత పీస్ అనేది రాదు. చాలా నీట్గా చాలా జాగ్రత్తగా క్లీన్గా చేశా. చూసారుగా, ఇష్టమైన మీ అందరికీ చేయటం అది కష్టం అనిపించవచ్చు కొంత, అమ్మ ఇంత ఎవరు పడతారమ్మా ఇంత కష్టమని. కానీ ఇష్టంతో చేసే పని కష్టం అనిపించదు. నేను ప్రతి పని ఇష్టంగానే చేస్తా, అందుకని నాకు కష్టం అనిపిస్తుంది. తర్వాత నీరసం వచ్చే తర్వాత విషయం, ముందు ఇష్టంతో చేస్తా. మీ అందరికీ చూపించాలంటే నేను ఇంత కష్టపడి చేస్తేనే మీ అందరూ చేసుకుంటారు. ఓకేనమ్మా. ఇప్పుడు వీటిని ఇక బాటిల్స్ కొత్తవి ఉన్నాయి ఇంట్లో, పొద్దున్నే కడిగి పెట్టా. కడిగి శుభ్రంగా బోర్లు ఇచ్చి పెట్టాను. ఇంకా చాలపోతే మంచి బాటిల్స్ మళ్ళీ ఎతికి మళ్ళీ పోస్తా. ఇదిగో చూసారుగా, ఇప్పుడు వీటిలో పోసేస్తా. ఇదిగో చూడమ్మా ఎంత చిక్కగా ఉందో. ఇదిగో చూడండి, చాలా థిక్గా ఉంది. అందుకని ఇందులో కాస్త వాటర్ పోసుకొని కూడా అట్టి పెట్టండి. ఎవరికన్నా ఇమ్మని చెప్తున్నాను చూడు, ఇచ్చేటప్పుడు కాస్త వాటర్ పోసి పంచదార వేసి కలిపేసి పెడితే నీట్గా తాగుతారు. నేను వంట చేసేటప్పుడు, నేను తినేటప్పుడు తినాలనిపిస్తుందమ్మా, నోరు ఊరిపోతుందమ్మా అనే కాదు, ఇది కూడా ఇప్పుడు ఇట్లా కలుపుతున్నా అంటే మీకు తాగాలనిపిస్తుంది. వెంటనే తెప్పి చేసుకోండి రసాలు. అదిగో చూసారా, సూపర్గా
తర్వాత చేయి కడుక్కుని మళ్ళీ పెడతా. రా తెచ్చావా? రా. బాటిల్స్ వచ్చింది, 2 బాటిల్స్ ఉన్నాయి చెప్పా కదా. మా ఫ్రెండ్ జయంతి గారు ఉన్నారు ఇక్కడ, ఆవిడ అడిగాను బాటిల్స్ ఉంటాయండి ఇప్పటికిప్పుడు నేను వెళ్ళలేనంటేను, ఉంటే ఎత్తి పంపిస్తానండి అని పని మీద పంపించింది. ఇదిగో 3 బాటిల్లో పోసేసా కదా, చక్కగా ఇది మిగిలింది. మరి ఇంతసేపు నుంచి నేను చేస్తున్నాను కదా, నా నోరు ఊరుతుంది, మా కెమెరామ్యాన్ నోరు ఊరుతుంది, మేమిద్దరం తాగుతాం. ఇది బాటిల్లో పోసేసాగా ఇక సూపర్గా నీట్గా అయిపోయినాయి. ఇక తుడిచేసి ఫ్రీజర్లో పెట్టేస్తా. ఇదిగో చూసారా, అయ్యింది నీట్గా. అదిగో ఇందులో ఏం చేశానో తెలుసా? ఎవరికైనా ఇచ్చినా మీరు ఒక 1/2 లీటరు, చాలా చిక్కగా ఉందమ్మా, అంత చిక్కగా ఎవరికైనా వచ్చేసి వాళ్ళకి ఇచ్చేస్తే తాగలేరు. అందులో 1/2 లీటర్ పైగా ఒక 600 గ్రాములు అది వేస్తే 400 గ్రామ్స్ వాటర్ పోసి పంచదార వేయండి, 100 గ్రామ్స్ పంచదార వేసి బాగా కొట్టండి, అప్పుడు నీట్గా వచ్చేస్తా. అట్లా తాగితే చాలు, చిక్కగా అంత తాగలేరు. అందుకోసం ఇదిగో అయ్యా, ఇదిగో మా కెమెరామ్యాన్కి. ఓకే తాగు. చూసారా, అబ్బా ఎంత బాగుందో, సూపర్గా ఉంది. బాగుందయ్యా, చాలా బాగుంది నిజంగా. రసాలు పెద్దగా తిన్నాం కానీ మీకోసం చేసా కదా, తాగి చూపించాలి కదా. నిజంగానే అమృతం ఉన్నట్టుంది. మామిడి పళ్ళ రసం అంటే మాటల అమృతంతో పోలుస్తారు, అలా ఉంది. సూపర్గా తాగేసా. ఇక ఒక చిన్న పని చేస్తా. ఎలాగో వంట చేసుకోవాలి కదా, ఇది చేసినా కూడా అన్నవాడికి తినాలి కదా. నేనన్నా పాలకూర ఉంది, అది వేపుడు వేసేస్తా. కొంచెం చూద్దరు కానీ, పాలకూర మీరు వండుకుంటారు, నేను కూడా వేపుడు వేస్తా. ఓకేనమ్మా, చూద్దరు కానీ. ఇవన్నీ పెద్ద పెద్ద దబరాలు చేసేసాను కదా, ఎందుకని అన్నీ కడిగేసి పెట్టేశా. రేపటిదాకా అంత దబరాలు ఎక్కడ పెట్టాం, మా పెద్ద ఏం తెలియదు, ఊరికే చూస్తే కదా. అన్నీ కడిగేసి ఎక్కడెక్కడ సర్దేసి బియ్యం కడిగి పెట్టుకుని వచ్చా. నేను ఈ పాలకూర కొని 10 రోజులు అయింది, 10 డేస్. 10 డేస్ అయితే ఈ ఇట్లాగే కట్ చేసి సగానికి 2 సగాలుగా ఈ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశా. కవర్లో అయినా పాడైపోయేదమ్మా, స్టీల్ బాక్స్లో పెట్టి పాడవలేదు, కవర్లో కూడా పాడైపోయేది అనుకుంటున్నా నేను. చూడు, బాక్స్లో పెడితే అలాగే ఉంది, ఏమి చెక్కు చెదర్లా. ఇదిగో చూడండి, వాటర్లో వేసేస్తున్నాను. అంత బాగుందో. నిన్న తీసా వండుదామని, ఎలాగో రేపు వండే పని ఉంది కదా, రేపు చూపించవచ్చు. ఇంత బాగుంది, స్టీల్ బాక్స్లో పెట్టాను నేను, ఇంత బాగుంది. కాళ్ళు కూడా చూసారా, ఇగో ఎలా కట్ చేసి పెట్టానో అలాగే ఉంది. ఇంకోసారి పారబోసి కడుక్కొచ్చేస్తా. ఇది ఒట్టిదే తోటకూర లాగా, ఇది ఒక్కటే వేపుడేస్తా. ఇదిగో ఈ 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నానమ్మా. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే వేస్తా, ఎందుకంటే కారం తక్కువ వేస్తాను. ఆ కూరలో కారాలు తక్కువ వేసుకుంటాం కదా, అందుకని పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. మీరు చూసారుగా, మొదలు తీసేస్తాగా, మీకు తెలుసుగా. కొంచెం కూరే కాబట్టి అరబద్దైనా చాలు, పర్వాలే. ఆకుకూర కొంచెమే కదా, ఉల్లిపాయ తిన్నా మంచిదేలే. కూరలో అయితే తీపి వచ్చేస్తాను ఎక్కువైంది, కానీ ఇది ఆకుకూర కాబట్టి వేపుడు వేస్తాం కాబట్టి కొంచెం 4 ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగానే అనిపిస్తాయి. అయినా చిన్న ఉల్లిపాయ తెచ్చా, అయినా వేసేస్తున్నా. ఓకే అమ్మా, ఇప్పుడు ఇందులో పోసేసుకుంటా. కట్ చేసినాక కడగకూడదమ్మా అని చెప్పారు కదా మీలో ఒకరిద్దరు, అందుకని ఆకే కడిగేసా.
మీరు కూడా పెట్టి చూడండి. ఏ ఆకుకూరైనా శుభ్రంగా చెత్త ఉంటే తీసేసి అలా సగానికి కోసేసి పెట్టేయండి బాక్స్లో, స్టీల్ బాక్స్లో. చూసారుగా 10 days అయింది అమ్మ, ఇప్పుడు కాదు, నేను 10 days అయింది కొని. అయిపోయింది. ఇది ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు, ఇక 4 వెల్లుల్లిపాయలు ఒకటి వేస్తా, తీసుకొస్తా. మొన్నంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్టులు నూరేసా, కొంచెం ఎట్టు పెట్టా ఉంటే ఇంకెక్కువ వేసుకోవాలి ఈ కూరలో. ఈ ఆకుకూరకి కాస్త ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. ఏ ఆకుకూరకైనా వెల్లుల్లిపాయలు ఎక్కువ తినండి. వెల్లుల్లిపాయలు ఇవే ఉన్నాయి ఇంట్లో, అందుకోసం ఇవే తీసా, ఉంటే ఇంకా వేసుకోవచ్చు. ఇది పెట్టేస్తా ఇవి ఒక్క వేపుడు, ఎందుకంటే జ్యూస్ ఒకటే కదా, ఎంత పెద్ద పైన ఒక్క జ్యూసే ఏం చూస్తారులే, కూర కూడా చూస్తారు కదా అని వండుతున్నా. ఇదిగో చూడండి అమ్మా, ఆయిల్ వేస్తున్నా. ఇదిగో అయ్యా ఒక 4 ఆవాలు, 4 గింజలు వేసానమ్మా. చూడండి కొంచెం కూరే కదా, అది కూడా ఎక్కువేను. ఎండుమిరపకాయ 2 ఎండుమిరపకాయలు గిల్లు వేసా. ఇదిగో జీలకర్ర, ఇదిగో వెల్లుల్లిపాయలు, ఇదిగో చూడండమ్మా. ఇదిగో మెంతిపిండి అమ్మ, ఇందాక వేయలే ఏంటో పెట్టాను మర్చిపోయా. ఇదిగో పసుపు, ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి. ఇదిగో ఆకుకూర వేసేసా, పాలకూర వేసేసా. పాలకూర పప్పు చాలామంది వండుకుంటారు, లేకపోతే 2-3 ఆకుకూరలు కలిపి వండుతారు. నేను పాలకూర ఒక్కటే వేసి వండుతున్నాను. ఇదిగమ్మా చూసారా ఆవిరి ఎంత వాటర్ వచ్చిందో. ఇది వేపుడేగా, ఇందులో పండివ్వకూడదు. ఒక ఉల్లిపాయ అంతా వేసినా కూడా ఉల్లిపాయ మొత్తం ఏం చేశా నీట్గా. ఇప్పుడు మగ్గింది కదా, ఇందులో సాల్ట్, కారం అవి వేసుకుంటా. ఇదిగో అన్నం పని కూడా అయిపోయింది, ఆపేస్తున్నా, సరిపోయింది. అది వేసేసే కదా, కొంచెం చిన్న కొబ్బరి ముక్క అమ్మ, ఇంట్లో ఒక చిన్న కొబ్బరి ముక్క తీసి మిక్సీ పెట్టా, అది కూడా ఇందులో పోసేస్తే బాగుంటుంది. నాలుగు ఆవాల గింజలు, కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఇక మామూలుగా మెంతిపిండి అవన్నీ, కొంచెం కొబ్బరి. కానీ చాలా బాగుంటుంది కూర. నేను కొంచెం వండుతున్నా, ఇంకా 4 కట్టలు ఎక్స్ట్రా తెచ్చుకుని కూడా చక్కగా అంత కూర ఏదట్టు వండుకోండి, బాగుంటుంది. పాలకూర ఉడకబెట్టేసి మీరు పాలక్ పన్నీర్ కూడా చేస్తా. ఇదిగో కొంచెం కూర, ఇది పెద్ద పెద్ద చెట్టులో పెట్టే అంత కూర కూడా కాదు, అంతగాని చిన్న గిన్నెలో పెడుతున్నా. ఈ పూట అన్నం తినలేను, నీరసంగా ఉంది చాలా, కాసేపు ఆగి తింటా. కానీ మీకు ఈ కూర వండాను కదా, మీకోసం కొంచెం కూర టేస్ట్ చేసి చూపిద్దామని పెట్టుకుంటున్నా, అది చాలు. సూపర్గా ఉంది అమ్మ. ప్రతిదీ అంటుంది అనకండి, ఇలాగే చేసుకుని మీరు తినండి. ఒట్టి కూర కూడా తింటున్నాను నేను.
అన్నంలో కడుపు తింటే వేడి వేడి అన్నం ఇంకా సూపర్గా ఉంటుంది. సూపర్. అమ్మ మీరు మా పాలిట అన్నపూర్ణ. నేను చామదుంపల పులుసు ఎలా చెయ్యాలో అని ఆలోచిస్తున్నా ఇంతలో మీ వీడియో వచ్చేసింది. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మ కంద పచ్చడి చేసి చూపించండి ప్లీజ్. నా చిన్నప్పుడు మా నాన్నమ్మ చేస్తే తిన్నాము ఒకసారి. చేసి చూపించండి అమ్మా. తప్పకుండా అమ్మ. మేము కూడా కందపచ్చడి అంటే ఇప్పుడు నాకు గుర్తుంది. కందపచ్చడి కూడా ఇయర్లీ పచ్చడిలాగా పట్టేదాన్ని నేను. మా పిల్లలు చాలా చిన్నాళ్ళు, చాలా చిన్న పిల్లలు అప్పుడు అనమాట. మా అత్తగారు ఊళ్ళో పద్దెకళ్ళేపల్లి, అక్కడ నేను కందపచ్చడి పెట్టాను. మా ఫ్రెండ్స్ ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటేనే అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి వేరే పెద్ద రోట్లో వేసి దంచి కందపచ్చడి భలే పట్టాను. ఇప్పుడు నువ్వు చెప్తుంటేనే గుర్తు వస్తుంది. కందపచ్చడి నెలల తరబడి ఉండేటట్టు పెట్టా. కందపచ్చడి కూడా మామూలు పచ్చడిలాగానే ట్రై చేసి తప్పకుండా నీకోసం కొంచెమైనా పడతా. చూడండి అమ్మా, ఇప్పుడే బెల్లి కొట్టారు కదా, మాట్లాడుతుంటే ఎవరో నుంచి తలుపు తీసాం. మా ఫ్యాన్స్ నాకు ఇక్కడే ఉంటారంట డి బ్లాక్లో, నేనే చూడలేదు. ఇప్పుడు వచ్చారు మన బెల్లి కొట్టారు ఎవరంటే వీళ్ళు. ఇదిగో చూడు ఎన్నెన్నో వేసుకొచ్చారు. స్నాక్స్ అంట, స్వీట్లు అంట, ఇష్టానికి ఎన్ని బాక్సులు వేసుకొచ్చారు. అభిమానం అంట. అదేనండి. అదే చూస్తున్నారు, ఎప్పటి నుంచో ఉన్నారంటున్నారు కదా. 1.5 year ఉంటున్నారంటే ఇప్పుడు కూడా చూద్దాం అనుకుంటున్నారంటే ఇప్పుడు వచ్చారు ఇంటికి తెలుసుకొని పలా చోటని. చాలా సంతోషం మీరు రావటం. దగ్గరలో ఉన్నారు కాబట్టి దూరం. ఇప్పుడు అదే చదువుతున్నాను. అబ్బా మిమ్మల్ని కలవాలి విజయవాడ. ఎలా చెప్పడం తెలియదు కదా, ఎలా చెప్పాలనుకున్నారు. చూసారా ఎలా వచ్చి కలిసారనమ్మా, అనుకోకుండా. అంతే, మీరు కూడా ఎప్పుడో నాకు అనుకోకుండా కలుస్తారు. మా ఇంటికి వచ్చారు. బాగున్నానండి. మీ చెల్లెలు మా ఇంటికి వచ్చారు. మిమ్మల్ని ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నారండి. చాలా సంతోషం. ఎంత ఇష్టమో మా అక్కకి. మీరు పెద్దగా మాట్లాడు. తప్పకుండా. ఎక్కడ అవునవును, అదే చెప్తున్నారు. మీరంటే చాలా ఇష్టం అండి, వచ్చేస్తారండి మీ దగ్గరికి, నేను వచ్చానని అంటున్నారు. ఇప్పుడైనా చాలా చాలా సంతోషం. మా వ్యూవర్స్ చూపిస్తా చూడండి. ఈ ఫ్యాన్ అక్కడ నుంచి నేనంటే చాలా ఇష్టం అంట ఆవిడికి, వచ్చేస్తానంటుంది. వీడియో ఇప్పుడే షూటింగ్ జరుగుతుంది నాకు. ఓకే అండి. అదే చాలా సంతోషం. అయ్యో తప్పకుండా రండి. తప్పకుండా రండి. మీ సిస్టర్ వాళ్ళ ఇంటికి వస్తారు కదా, నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆవిడికి ఫోన్ చేసి రండి, నేను ఇంట్లో ఉండగా. ఓకేనండి. థ్యాంక్ యూ. చూసారుగా అమ్మా, అది మీతో మాట్లాడుతున్నాను. ఈ లోపల బెల్లి కొట్టారు. ఎవరైనా వచ్చానా? వీళ్ళు వచ్చారు. చాలాసేపు మాట్లాడారు. ఇక చాలాసేపు మాట్లాడినప్పుడు ఇక అట్లా పాప నుంచో పెట్టే మాట్లాడాను. ఇక కూర్చుంటే మళ్ళీ చాలాసేపు పడితే మీతో మాట్లాడాలి కదా అని ఇప్పుడే వెళ్ళారు. ఓకే అమ్మ, బాయ్. చాలాసేపు ఈ వీడియో చాలా వచ్చేలా ఉంది, చాలాసేపు అయింది. పోతే అమ్మ మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానమ్మా. మీరు మాత్రం నాది 92,000 వరకు అవుతున్నారమ్మా సబ్స్క్రైబర్లు. మీరందరూ ఇంకా చెప్పి మీ వాళ్ళందరికీ కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి అందరికీ చెప్పి ఇంకా తొందరగా సబ్స్క్రైబ్ చేయించండి. 1 lakh అయిన తర్వాత బాగా సెలబ్రేషన్ చేసుకుందామని ఉంది. 1 lakh అవుతుంది కదా అని. అయినప్పుడు తప్పకుండా చేస్తాను. ఈ లోపల మీ ప్రయత్నాలు మీరు చేయించండి. ఓకేనమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్ అమ్మా.